Garuda Express, an international courier service. 2017-18 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం అనంతరం స్పీకర్ మధుసూదనాచారి సభను బుధవారానికి వాయిదా వేశారు. ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగాన్ని సుమారు గంటకు పైగా కొనసాగించారు. వ్యవసాయ రంగానికి 5,942.97 కోట్లు కేటాయించినట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. వ్యవసాయ వృత్తిపై రాష్ట్ర జనాభాలో 50% మంది ఆధారపడి ఉన్నారు. అందుకే తెలంగాణ రైతాంగం సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో రైతాంగానికి పెద్దపీట వేసిందన్నారు మంత్రి ఈటెల. ఈ ఏడాది చేపట్టనున్న 4వ విడత చివరి రుణమాఫీతో రైతుల రుణాలు పూర్తిగా మాఫీ అవనున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కానుంది. ఇందుకోసం 4,000 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే రైతులకు అండగా నిలిచేందుకు వారికి అందించే రుణాల లక్ష్యం 46,946 కోట్లుగా నిర్దేశించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.